నాగ సన్యాసులు సనాతన ధర్మాన్ని రక్షించడంలో మరియు ఆధ్యాత్మిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే తపస్వులు. వీరు తమ జీవితాన్ని ప్రపంచిక అంశాల నుంచి వేరుచేసి, ధ్యానం మరియు సాధన ద్వారా మోక్షాన్ని పొందటానికి ప్రయత్నిస్తారు. నాగ సన్యాసులు కావాలంటే ఒకరు తమ కుటుంబ బంధాలను విడిచి, అఖాడాలకు చేరడం అవసరం. సాధారణంగా, నాగ సన్యాసులుగా మారడానికి వయస్సు పరిమితి 16 ఏళ్ల తర్వాత ఉంటుంది. కానీ కొందరు ఈ మార్గాన్ని తమ జీవితంలో ఇతర సమయంలో ఎంచుకుంటారు. నాగ సన్యాసులు కావాలంటే వారు బ్రహ్మచారిగా ఉండి, గురువుల మార్గదర్శకత్వంలో నడవాలి. శారీరక మరియు మానసికంగా సహన పరీక్షలు ఎదుర్కొని, ధ్యానం మరియు శాస్త్ర అధ్యయనాన్ని కొనసాగిస్తారు. నాగ సన్యాసుల వ్యవస్థను ఏర్పాటు చేసినవారు ఆదిశంకరాచార్యులు. ఆయన 8వ శతాబ్దంలో అఖాడాలను స్థాపించి తపస్వులను ఐక్యంగా చేర్చి ధర్మరక్షణ కోసం ప్రోత్సహించారు. ప్రధాన అఖాడాలు జునా అఖాడా, నిరంజని అఖాడా, మహానిర్వాణి అఖాడా, అవహన్ అఖాడా. ఇవి హరిద్వార్, వారణాసి, ఉజ్జయిని వంటి ప్రాంతాల్లో ఉన్నాయి. అఖాడాలు నాగ సన్యాసులకు శిక్షణ మరియు క్రమశిక్షణను అందిస్తాయి. నాగ సన్యాసులు హిమాలయాలు, అరణ్యాలు లేదా గుహల్లో నివసిస్తూ ధ్యానం మరియు ఆధ్యాత్మిక సాధనలో నిమగ్నమై ఉంటారు. వీరి సాధనలో యోగా, ధ్యానం, మరియు కఠిన వ్రతాలు ఉంటాయి. వీరు తమ ఆధ్యాత్మిక లక్ష్యాన్ని సాధించడానికి సంవత్సరాల తరబడి లేదా జీవితాంతం సాధన చేస్తారు. వీరి సాధన యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఆత్మసాక్షాత్కారం మరియు జనన మరణ చక్రం నుండి విముక్తి పొందడం. కుంభమేళా మరియు మహాశివరాత్రి వంటి పండుగల్లో నాగ సన్యాసులు ముఖ్య పాత్ర పోషిస్తారు. కుంభమేళాలో వీరు పవిత్ర నదుల్లో తొలుత స్నానం చేసి పాపపరిహారం చేస్తారు. మహాశివరాత్రి సందర్భంగా వీరు శివుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. శివుడిని తమ పరమదేవుడిగా పూజించే నాగ సన్యాసులు తమ శరీరాన్ని విభూతితో పూతించి, త్రిశూలం, ఖడ్గం వంటి ఆయుధాలను తీసుకుని శివుడి నామస్మరణ చేస్తారు. చరిత్రలో నాగ సన్యాసులు విదేశీ ఆక్రమణకారులపై యుద్ధాలలో ముఖ్య పాత్ర పోషించారు. వీరు గెరిల్లా పద్ధతుల్లో యుద్ధాలు చేసి దేవాలయాలు, ధర్మం మరియు గోమాతలను రక్షించారు. వీరు త్రిశూలం, ఖడ్గం, కఠారి వంటి ఆయుధాలను ఉపయోగించేవారు. నాగ సన్యాసులు బట్టలు ధరించరు ఎందుకంటే వారు ప్రపంచిక ఆస్తులను విడిచిపెట్టారని సూచించటానికి ఇది గుర్తు. వారు తమ శరీరానికి విభూతి పూసుకుంటారు, ఇది విరక్తి మరియు పవిత్రతకు సంకేతం. వీరి ఆహారం చాలా సాధారణంగా పండ్లు, మూలాలు లేదా ఆశ్రమాల్లో తయారు చేసిన శాకాహార భోజనమే తీసుకుంటారు. వీరు ఉపవాసం చేయడం ద్వారా కూడా తమ శారీరక మరియు మానసిక శక్తిని పెంపొందించుకుంటారు. నాగ సన్యాసులుగా మారడానికి సంవత్సరాల సమయం పడుతుంది. ఇది వ్యక్తి ప్రగతిపై ఆధారపడి ఉంటుంది. కొందరు తమ ఆధ్యాత్మిక లక్ష్యాన్ని సాధించిన తర్వాత సాధారణ జీవితానికి తిరిగి రావచ్చు కానీ ఇది చాలా అరుదు. నాగ సన్యాసుల జీవిత విధానం పూర్తిగా ఆధ్యాత్మికతకు మరియు విరక్తి జీవితానికి అంకితమై ఉంటుంది. నాగ సన్యాసులు సనాతన ధర్మాన్ని రక్షించడంలో మరియు ఆధ్యాత్మిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే తపస్వులు. వీరు తమ జీవితాన్ని ప్రపంచిక అంశాల నుంచి వేరుచేసి, ధ్యానం మరియు సాధన ద్వారా మోక్షాన్ని పొందటానికి ప్రయత్నిస్తారు. నాగ సన్యాసులు కావాలంటే ఒకరు తమ కుటుంబ బంధాలను విడిచి, అఖాడాలకు చేరడం అవసరం. సాధారణంగా, నాగ సన్యాసులుగా మారడానికి వయస్సు పరిమితి 16 ఏళ్ల తర్వాత ఉంటుంది. కానీ కొందరు ఈ మార్గాన్ని తమ జీవితంలో ఇతర సమయంలో ఎంచుకుంటారు. నాగ సన్యాసులు కావాలంటే వారు బ్రహ్మచారిగా ఉండి, గురువుల మార్గదర్శకత్వంలో నడవాలి. శారీరక మరియు మానసికంగా సహన పరీక్షలు ఎదుర్కొని, ధ్యానం మరియు శాస్త్ర అధ్యయనాన్ని కొనసాగిస్తారు. నాగ సన్యాసుల వ్యవస్థను ఏర్పాటు చేసినవారు ఆదిశంకరాచార్యులు. ఆయన 8వ శతాబ్దంలో అఖాడాలను స్థాపించి తపస్వులను ఐక్యంగా చేర్చి ధర్మరక్షణ కోసం ప్రోత్సహించారు. ప్రధాన అఖాడాలు జునా అఖాడా, నిరంజని అఖాడా, మహానిర్వాణి అఖాడా, అవహన్ అఖాడా. ఇవి హరిద్వార్, వారణాసి, ఉజ్జయిని వంటి ప్రాంతాల్లో ఉన్నాయి. అఖాడాలు నాగ సన్యాసులకు శిక్షణ మరియు క్రమశిక్షణను అందిస్తాయి. నాగ సన్యాసులు హిమాలయాలు, అరణ్యాలు లేదా గుహల్లో నివసిస్తూ ధ్యానం మరియు ఆధ్యాత్మిక సాధనలో నిమగ్నమై ఉంటారు. వీరి సాధనలో యోగా, ధ్యానం, మరియు కఠిన వ్రతాలు ఉంటాయి. వీరు తమ ఆధ్యాత్మిక లక్ష్యాన్ని సాధించడానికి సంవత్సరాల తరబడి లేదా జీవితాంతం సాధన చేస్తారు. వీరి సాధన యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఆత్మసాక్షాత్కారం మరియు జనన మరణ చక్రం నుండి విముక్తి పొందడం. కుంభమేళా మరియు మహాశివరాత్రి వంటి పండుగల్లో నాగ సన్యాసులు ముఖ్య పాత్ర పోషిస్తారు.
కుంభమేళాలో వీరు పవిత్ర నదుల్లో తొలుత స్నానం చేసి పాపపరిహారం చేస్తారు. మహాశివరాత్రి సందర్భంగా వీరు శివుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. శివుడిని తమ పరమ దేవుడిగా పూజించే నాగ సన్యాసులు తమ శరీరాన్ని విభూతితో పూతించి, త్రిశూలం, ఖడ్గం వంటి ఆయుధాలను తీసుకుని శివుడి నామస్మరణ చేస్తారు. చరిత్రలో నాగ సన్యాసులు విదేశీ ఆక్రమణకారులపై యుద్ధాలలో ముఖ్య పాత్ర పోషించారు. వీరు గెరిల్లా పద్ధతుల్లో యుద్ధాలు చేసి దేవాలయాలు, ధర్మం మరియు గోమాతలను రక్షించారు. వీరు త్రిశూలం, ఖడ్గం, కఠారి వంటి ఆయుధాలను ఉపయోగించేవారు. నాగ సన్యాసులు బట్టలు ధరించరు ఎందుకంటే వారు ప్రపంచిక ఆస్తులను విడిచిపెట్టారని సూచించటానికి ఇది గుర్తు. వారు తమ శరీరానికి విభూతి పూసుకుంటారు, ఇది విరక్తి మరియు పవిత్రతకు సంకేతం. వీరి ఆహారం చాలా సాధారణంగా పండ్లు, మూలాలు లేదా ఆశ్రమాల్లో తయారు చేసిన శాకాహార భోజనమే తీసుకుంటారు. వీరు ఉపవాసం చేయడం ద్వారా కూడా తమ శారీరక మరియు మానసిక శక్తిని పెంపొందించుకుంటారు. నాగ సన్యాసులుగా మారడానికి సంవత్సరాల సమయం పడుతుంది. ఇది వ్యక్తి ప్రగతిపై ఆధారపడి ఉంటుంది. కొందరు తమ ఆధ్యాత్మిక లక్ష్యాన్ని సాధించిన తర్వాత సాధారణ జీవితానికి తిరిగి రావచ్చు కానీ ఇది చాలా అరుదు. నాగ సన్యాసుల జీవిత విధానం పూర్తిగా ఆధ్యాత్మికతకు మరియు విరక్తి జీవితానికి అంకితమై ఉంటుంది. They belong to organized groups called akhadas, which function as spiritual and martial institutions. These akhadas originated during Adi Shankaracharya's time in the 8th century to unify ascetics under a structured framework for spiritual growth and dharma defense. Key akhadas and their contributions. Juna Akhada is headquartered in Haridwar. Its focus is on the protection of dharma, martial training, and Lord Shiva worship. It played a major role in resisting invasions, leading Kumbh Mela rituals, and protecting sacred sites. Niranjani Akhada is headquartered in Varanasi. Its focus is on intellectual pursuits, scripture preservation, and Vedic rituals. It preserved spiritual knowledge and resisted cultural erosion during invasions. Avahan Akhada is headquartered in Haridwar and Ahmedabad. Its focus is on cow protection and safeguarding Hindu traditions. It protected cows from slaughter, established goshalas, and defended temples. Mahanirvani Akhada is headquartered in Haridwar. Its focus is on meditation, tantric practices, and temple defense. It led spiritual reforms and preserved rituals through tumultuous times. Anand Akhada is associated with Kashmir and the Himalayas. Its focus is on temple defense and guerrilla warfare. It protected northern temples and resisted invasions. Agni Akhada is dedicated to Vedic fire rituals and spiritual purity. It promoted fire-based ceremonies and preserved ritualistic traditions. Daily life of Naga Sadhus. Naga Sadhus follow a disciplined and ascetic lifestyle. They engage in spiritual practices like meditation, chanting, and the study of scriptures. Physical training is an integral part of their routine, where they master martial arts and weapons like tridents and swords. They renounce all material possessions and live in caves or ashrams. Festivals like Kumbh Mela hold special significance.